హలో అండి అందరికీ. ఫైనల్‌గా మనమైతే బీచ్ దగ్గరికొచ్చేసాము. బీచ్ చూడండి ఎంత బావుందో. చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా బావుండింది. చాలా కూల్‌గా ఉండింది. మేము వెళ్ళేసరికి 2 ఆర్ 2:30 అలా అయింది. కానీ టైం అలా లేదు. ఈవినింగ్ 4 ఆర్ 5 అయినట్టుండింది. అలలతోటి ఆ వెదర్‌కి చాలా బావుండింది. ఇక్కడ పిల్లలకి రైడ్, పెద్దవాళ్ళకి బోటింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. పర్ హెడ్ 150 అలా చార్జ్ చేస్తున్నారు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రైడ్‌ని గాని, బోటింగ్ గాని చాలా బావుండింది. ఇక్కడ బీచ్‌కొచ్చి మునిగేవాళ్ళు కొంతమందైతే ఒడ్డున కూర్చొని కబుర్లాడేవాళ్ళు ఇంకొంతమంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది ఆ రోజు నాకు. మేము వెళ్ళిన రోజు సండే అవ్వడం వల్లేమో చాలా క్రౌడ్ ఉండింది అసలు. నేను ఫస్ట్ టైమ్ ఆ బీచ్‌లో అంత క్రౌడ్‌ని చూడడం. రీసెంట్‌గా ఈ బీచ్‌కి బీచ్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేశారు. దానికి యాంకర్స్ మా 'జబర్దస్త్' టీమ్ వీళ్ళందరూ వచ్చారు. అప్పటినుంచి ఈ బీచ్‌కి ఇంకాస్త డిమాండ్ ఎక్కువైపోయింది. అండ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువైపోయాయి ఇదివరకుతో పోలిస్తే. ఇదివరకు ఈ బీచ్‌కెళ్ళాలంటే బసెస్ ఫెసిలిటీస్ అంతలా ఉండేది లేదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి డైరెక్ట్ బీచ్ దాకా బసెస్ కూడా వేశారు. ఇంతకసలు ఈ బీచ్ ఎక్కడ? ఏంటి అనుకుంటున్నారా? ఈ బీచ్ వచ్చేసి సింగరాయకొండ పక్కనున్న పాకల్ బీచ్ అండి. సింగరాయకొండలో బస్ ఎక్కితే డైరెక్ట్ పాకల్ బీచ్ దాకా బసెస్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు తెలిసి కందుకూరు వాళ్ళకి, సింగరాయకొండ వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ బీచ్ ఎక్కడో తెలిసే ఉంటుందనుకుంటున్నాను. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు ఏజ్‌తో సంబంధం లేకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ ఏదైనా ఉందంటే అది బీచ్ అని మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగా. నాకైతే బీచ్ చాలా అంటే చాలా ఇష్టం. ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. మునుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమందైతే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తారేమో. మీరెప్పుడైనా బోట్‌ని, పడవల్ని ఇలాగా సముద్రంలోకి ఎలా తీసుకెళ్తారో తెలుసా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఎలా తీసుకెళ్తారనేది. ఒక ట్రాక్టర్ సహాయంతో పడవనైతే అలా తీసుకెళ్తారు. కొంచెం వాటర్‌లోకెళ్ళాక ఇంజిన్ స్టార్ట్ చేసి వాళ్ళు బోట్‌ననేది పూర్తిగా లోపలికి తీసుకెళ్ళిపోతారు. బీచ్‌ని ఎంజాయ్ చేయడానికొచ్చిన వాళ్ళు కొంతమందైతే పాపం వీళ్ళు ప్రొఫెషనల్‌గా వాళ్ళు చేపలు పట్టడానికి, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు పడే కష్టాలు చూడండి. అదే అందుకే అంటారేమో కొంతమందికి ఎంజాయ్‌మెంట్, కొంతమందికి సాడ్‌నెస్ అనేసి. ఇక్కడ మెరైన్ పోలీస్ వాళ్ళైతే ఎప్పటికప్పుడు అక్కడున్న జనాల్ని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళంతలా చెప్తున్నా ఒక ఫ్యామిలీ అయితే అసలు వినకుండా మరీ లోపటికెళ్ళి మునుగుతున్నారు. అందుకే వాళ్ళకి సెపరేట్‌గా పిలిచి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా బీచ్‌కి వెళ్ళాలనుకుంటున్నా లేదా వెళ్ళున్నా గూడా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రండి. 10 నిమిషాల ఎంజాయ్‌మెంట్ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టొద్దండి. మీరైతే జాగ్రత్తగా వెళ్ళేరేసి రండి. ఆ రోజు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ సేఫ్‌గా గూడా వచ్చాము. ఫైనల్లీ ఫుడ్ సెక్షన్‌కొచ్చేస్తే ఇక్కడ ఆంటీ గారు వేడి వేడి చికెన్ పకోడీ వేస్తా ఉన్నారు. తినేవాళ్ళు తింటా ఉన్నారు. ఆంటీ ఫుల్లు ఏస్తా ఉంది. చేపలు చూడండి ఇక్కడ రకరకాల చేపలు ఎలాగున్నాయో. సముద్రంలో ప్రాణాలతో ఎంజాయ్ చేస్తున్న చేపలు కొన్నయితే ప్రాణాలు కోల్పోయిన చేపలు కొన్ని. జోక్స్ అపార్ట్ బోండాలైతే చూడడానికి చాలా క్రిస్పీగా ఉన్నాయి. బట్ మేము తినలేదు. బజ్జీలైతే చాలా బావున్నాయి ఇక్కడ. అందులో ఆనియన్స్ పెట్టి వాళ్ళేదో సమ్ కారప్పొడి కూడా చల్లిచ్చారు. టేస్ట్ విషయానికొస్తే చాలా బావున్నాయి. బీచ్ పక్కన కదా! ఇంత క్రౌడ్ ఉంటది కదా! ఫుడ్ అంత టేస్టీగా ఉండదేమో అనుకున్నాం. బట్ ట్రై చేయొచ్చు. నాట్ బ్యాడ్. బావుంది. మీరెప్పుడైనా గాని వెళ్తే ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ. అండ్ నాన్ వెజ్ సెక్షన్ అయిపోయింది. బజ్జీలయిపోయాయి. ఇక్కడ హెల్తీ కోసం, ఫైబర్ కోసం స్వీట్ కార్న్ ఒకటి తీసేసుకున్నాం. అండ్ లాస్ట్ పానీపూరిని వదలలేం కదా! పానీపూరికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటదనుకుంటా నాకు తెలిసి. ఆంటీ మమ్మల్ని చూసి పాపం ఎక్కువ తింటారనుకుందో ఏమో నీళ్ళు ఎక్కువ పోసేసారు పప్పులో. అది పప్పో, పప్పుచారో కూడా అర్థం కాలేదు ఆ రోజు. కానీ టేస్ట్ మటుకు బావుంది. మనం ఇంట్లో ఎంత హైజీన్‌గా చేసుకున్నా వాళ్ళు చేసిన టేస్ట్ రాదు. అదేంటో అర్థమే కాదు. టేస్ట్ బావుంది. మొత్తానికి ఫుడ్‌ని ఎంజాయ్ చేసాం. బీచ్‌ని ఎంజాయ్ చేసాం. లాస్ట్‌గా ఒక క్లిప్ తీసుకొని ఓవరాల్‌గా అక్కడి నుంచైతే మేము స్టార్ట్ అయిపోయాము. మీ టైం తీసుకొని ఇంతసేపు నా వీడియో